అన్నీ మంచి శకునములే పాట ఇప్పుడు తెలుగుదేశాన్ని అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏంటి పరిస్థితి అన్నటువంటి సిచ్యువేషన్ అయింది. ఓ రకంగా భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది తేల్చుకోవడంలో తడబాట్లు నడుస్తూ ఉన్నాయి. లోపం ఎక్కడున్నదో వదిలేసి లోపం నెపం ఈవీఎంల మీదకి తీసుకువెళ్తూ సాగిపోతున్నటువంటి వైనం. ఒకటి, పార్టీ క్యాడర్ అన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి సంతృప్తి లేకపోవడం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లా గెలుస్తాడులే, మనం పక్కన కూర్చుంటే కానీ మన విలువ తెలియదు, మన ఏరియాలో 4 సీట్లు తగ్గాలి, 4 ఓట్లు తగ్గాలి, అప్పుడు కానీ మన విలువ తెలియదు రూట్లో ఆలోచించితే అందరూ అట్లా అయ్యేటప్పుడు కాడు వదిలేస్తే పరిస్థితి ఎట్లొచ్చింది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే క్యాడర్ని నిలబెట్టుకోవడం ఎట్లా, నాయకులు ఎలా ఆగుతారు, ఎవరు ఆపుతారు, ఎలా చూసుకుంటారు. ఎందుకంటే అవతల భయానక పరిస్థితులు, దాడులు, ఆస్తుల ధ్వంసం, లేకపోతే కనుక వ్యాపారాల్ని నాశనం చేయటం, వ్యవస్థల పరంగా ఎదురు దెబ్బలు తినటం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరన్నటువంటిది కనిపించట్లేదు. ఇలాంటి సందర్భంలో వైసీపీని ఎలా కాపాడుకొచ్చుకుంటారు నెంబర్ 1. రెండోది, జగన్మోహన్ రెడ్డి కేసులు ఇక మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగే రోజులు వచ్చినాయి. గత 5 ఏళ్ల నుండి ఆగినటువంటిది ఇప్పుడు సాగబోతోంది. వాట్ నెక్స్ట్, అది ఏం చేయబోతున్నారు. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి నాయకులు ఎంతమంది భవిష్యత్తులో మళ్ళీ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంతమంది ప్రిపేర్డ్గా ఉండగలరు. అలాగే ఈలోపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, వీటన్నిటి పరిస్థితి ఎట్లా ఉండబోతోంది. ఇదంతా ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలే, వైసీపీ కార్యకర్తలకి సవాలే, పార్టీని కాపాడుకోవడం అన్నటువంటిది ఒక సవాలు, పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం ఒక సవాలు, ప్రస్తుతం ప్రజలకి వచ్చినటువంటి ఈ కోపాన్ని చల్లార్చడం మరొక సవాల్. ఎలా చేస్తారో చూడాలి.